ఏడు నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో 13 హిందూ దేవాలయాలను ధ్వంసం చేయగా బీజేపీ ప్రభుత్వం మాత్రం హిందూ దేవాలయాలను పునర్నిర్మాణం చేస్తున్నదని బీజేపీ శాసన సభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. అశోక్ నగర్లోని గుడిని కూల్చి వారం రోజులైనా ప్రభుత్వం నుండి కాని పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ కాని పునర్నిర్మాణం కోసం ఎలాంటి ప్రతిపాదనలు చేయకపోవడంతో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో శివాలయం ఉన్నచోటే శివాలయాన్ని పునర్నిర్మించాలంటూ ధర్మాగ్రహ దీక్ష చేపట్టారు. ఈరోజు ఉదయం నుండి చేపట్టిన ధర్మాగ్రహ దీక్షకు బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శివాలయం కూల్చివేసిన ప్రాంతాన్ని పరిశీలించి ధర్మాగ్రహ దీక్షలో పాల్గొన్నారు. ఈ నెల 10వ తేదీన నరేంద్ర మోడీ హైదరాబాద్ వస్తున్న సందర్భంగా బహిరంగ సభకు బీజేపీ శ్రేణులు తరలి రావలసి ఉన్నందున దీక్షలో ఉన్న జిల్లా ప్రధాన కార్యదర్శి రాణా ప్రతాపరెడ్డికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు. ఎంత దారుణమైనటువంటి విషయం అంటే ఈరోజు తెలంగాణ సంస్కృతి, తెలంగాణ సాంప్రదాయం, మన కళలన్నీ కూడా ఒకటిగా కాల రాస్తున్నటువంటి ఈ రాక్షస ప్రభుత్వం గత 27 నెలల రాష్ట్ర అధికారంలో ఉన్నప్పటి నుంచి దాదాపుగా 13 గుళ్లను ధ్వంసం చేసినటువంటి ప్రభుత్వం. మొన్నటికి మొన్న సికింద్రాబాద్లో ముత్యాలమ్మ గుడి, మొన్న బార్కాస్ లోపల 200 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి హనుమాన్ గుడి, అదే మాదిరిగా శంషాబాదులో నవగ్రహాల గుడి, ఈ రకంగా నిన్నటికి నిన్న నర్సంపేటలోని 800 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి శివాలయాన్ని ధ్వంసం చేయడం అనేది ఇంతకన్నా దారుణం ఇంకొకటి లేదు. కొన్ని గుళ్ళు దుండగులు కూలిస్తే ఈ గుడి మాత్రం అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకుల అండదండలతోటి ఒక కాంట్రాక్టర్ చేతిలో కూల్చేయడం అనేది ఇంతకన్నా దారుణం ఇంకొకటి ఉండదు. చరిత్రకారులు ఒక్కొక్క రాష్ట్రంలో వారి చరిత్రను కాపాడుకోవడానికి అనేకమైనటువంటి కోటల్ని కాపాడుకోవడానికి వాటి మీద ప్రభుత్వం నిధులు ఖర్చు పెడతా ఉంటే మన రాష్ట్రంలో మాత్రం కళాఖండాలను ఈ రకంగా ధ్వంసం చేయడమే కాకుండా వీరికి భూమి మీద ఉన్నటువంటి పిచ్చి వల్ల ఎక్కడ భూమి ఖాళీగా ఉంటే అక్కడ భూమిని చివరకు దేవుడు ఆలయాలను సైతం నేలమట్టం చేసి ఈ ప్రాంతంలో వారు కాంట్రాక్టర్లకు అప్పచెప్పే ప్రయత్నం చేయడం చాలా బాధాకరం. కాకతీయులు కట్టించినటువంటి 13వ శతాబ్దంలో గణపతి మహారాజు కట్టించినటువంటి ఈ ఆలయం, దీనికి ఒక చరిత్ర ఉన్నది. ఒక్కొక్క గుడికి ఒక చరిత్ర. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి సంపద అనేకంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం కూడా మొన్నటికి మొన్న రామప్ప గుడిని యునెస్కో గుర్తింపు చేసే విధంగా, అదే మాదిరిగా ఈ వరంగల్లో ఉన్నటువంటి 1000 స్తంభాల గుడిని 40 కోట్ల రూపాయలతోటి పునరుద్ధరణ చేసేటువంటి కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంటే, భారతదేశంలో ఉన్నటువంటి అనేక గుళ్లను పునరుద్ధరణ చేస్తూ నిర్మాణాలు చేస్తూ కారిడార్లను నిర్మిస్తూ ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఒకటిగా గుళ్లను ధ్వంసం చేస్తూ ఈరోజు కాంగ్రెస్ అంటే హిందూ వ్యతిరేక ప్రభుత్వం అని మరొక్కసారి రుజువు చేసుకుంటూ కొంతమంది మన్ననలు పొందడానికి అపీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తూ మైనార్టీ ఓట్ల కోసం చేస్తున్నటువంటి నాటకం కాదని అడుగుతా ఉన్నా. హిందువులంటే ద్వేషం పెంచుకొని హిందూ గుళ్ల మీద ఈరోజు అరాచకాలు చేస్తూ హిందువుల మీద అరాచకాలు చేస్తున్నటువంటి అనేక ఘటనలు ఈ 27 నెలల కాంగ్రెస్
ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నాయి. అనేక మంది డాక్టర్ల మీద, కొంతమంది దుండగుడు మైనర్ బాలికల మీద అత్యాచారాలు చేస్తూ ఉన్నా కూడా ఇప్పటి వరకు వారిని చర్యలు తీసుకోనటువంటి ప్రభుత్వం యథేచ్ఛగా ఎక్కడ భూములు ఉంటే అక్కడ కబ్జాలు చేయడానికి విచ్చలవిడిగా అధికారాలు ఇస్తూ కాంట్రాక్టర్ల ద్వారా ఈ రకమైనటువంటి గుళ్లను ధ్వంసం చేయడం హిందూ సమాజం ఎప్పటికీ మర్చిపోదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డిని, ఈ రకంగా ఇప్పటి వరకు దాదాపుగా 13 గుళ్లను కూల్చేపించినటువంటి నువ్వు కేవలం ముస్లిం అపీజ్మెంట్ పాలిటిక్స్ కోసం చేస్తున్నటువంటి చర్యలు కావా? మరి ఇప్పటి వరకు ఈ 13 గుళ్లలో ఎన్ని గుళ్లను పునర్నిర్మాణం చేయడానికి పూనుకున్నావో సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. కేవలం హిందువులంటే నీకు ఓటు బ్యాంక్గా మాత్రమే ఆలోచించేటువంటి నువ్వు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చవు. కానీ హిందువుల మీద జరిగేటువంటి అట్రాసిటీస్, హిందువుల మీద జరిగేటువంటి అరాచకాలతో పాటు కొత్తగా హిందూ గుడ్ల మీద కూడా ఈ రకంగా ధ్వంసం చేసేటువంటి దుండగుల మీద చర్యలు తీసుకోకపోగా కనీసం ధ్వంసమైనటువంటి గుడ్లను పునర్నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన లేదంటే మీ కాంగ్రెస్ పాలసీ ఏందో, మీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఏందో ప్రజలకు అర్థమవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మీరు కూల్చినటువంటి ప్రతి స్తంభానికి ఒక చరిత్ర ఉన్నది. మీరు కూల్చినటువంటి ప్రతి గుడికి ఒక చరిత్ర ఉన్నది. ప్రతి స్తంభం కూడా చరిత్ర గ్రంథమని తెలంగాణలో నిర్మాణం చేసినటువంటి అనేకమైనటువంటి పురాతనమైనటువంటి గుళ్ళు కేవలం మాకు పూజ దేవాలయాలే కాదు, మా అందరికి ఒక నమ్మకం, మా అందరికి ఒక విశ్వాసం, మా అందరికి ఒక సంస్కృతి, మా అందరికి ఒక సంప్రదాయం. అలాంటి గుళ్లను విధ్వంసం చేస్తున్నటువంటి మీ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఒకవైపు సంస్కృతి మీద దాడి జరుగుతూ ఉన్నది, మరొక వైపు హిందువుల మీద దాడి జరుగుతూ ఉన్నది. మేము మీకు ఈరోజు తెలియజేస్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి గారు మా గుళ్ళ మీద కానీ, మా సంస్కృతి మీద కానీ, మా హైందత్వం మీద కానీ ఏ దాడి జరిగినా భారతీయ జనతా పార్టీ ఊరుకునే సమస్య లేదు. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి ప్రభుత్వంలో ఖచ్చితంగా హిందూ హైందవ సాంప్రదాయంతో పాటు మా సాంస్కృతిక పునర్నిర్మాణం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను.